అక్టోబర్ మాసంలో 2025 సంవత్సరం సింహరాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ మాసం అంతా కూడా ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ శుభకరంగానే ఉంది. ఈ సింహరాశి మీరు ఏవైనా కొత్తగా పథకాలు వేస్తున్నటువంటి పక్షంలో వ్యాపార పరంగా ఖచ్చితంగా అవి అమలు కాబడతాయి. మీకు నూతన భాగస్వాములు కలుస్తారు. ఆర్థిక సౌలభ్యం కూడా కలుగుతుంది. ఇక ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ విషయం కనుక తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఆర్థిక పరంగా మరి పేరు ప్రతిష్టలు అన్నీ బాగుంటాయి. ఇక ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త పడాల్సిందే. చిన్న చిన్న సమస్యలు వస్తే పర్వాలేదు, దైవం పైన భారం ఉంచి ఆ ప్రయాణాలు సాగించండి. విజయవంతంగా మీరు ఇంటికి తిరిగి రావాల్సిందే. అంచేత భక్తి ప్రధానం. అంచేత ప్రతిరోజు కూడా ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చదవండి. మరి తర్వాత సూర్యునికి నమస్కారం పెట్టండి. ఆ తర్వాత ఆదిత్య హృదయం వినడమో చదవడమో చేయండి. చాలా బాగుంటుంది. ఎంచేతనంటే సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి. ఇకపోతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ పథకాలను గురించి బాగా చర్చించుకుని పెద్దల యొక్క కన్సల్టేషన్స్ తర్వాత అది ఎలా అడుగు వేయాలో ఎలా చేయాలో అంతా సంప్రదించుకుని ఆ తర్వాత మాత్రమే మీరు ప్రారంభించండి. ఆల్రెడీ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వ్యాపారాల్లో వాళ్ళకి ఏమీ పర్వాలేదు, బాగానే సాగుతుంది, లాభాలు కూడా గడిస్తారు. ఇకపోతే మరి ఏదైనా నూతన ఉద్యోగాలు ప్రయత్నించాలనుకుంటే దయచేసి ప్రయత్నించండి. మీకు ఉద్యోగ అవకాశాలు మీకు ఎక్కువగానే కనపడుతున్నాయి. విద్యా అవకాశాలు కూడా బాగున్నాయి. కాకపోతే ఒకవేళ అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకుంటే పరిస్థితులు అంతా బాగున్నట్టుగా నాకు కనపడతలేదు. జాగ్రత్తగా మీకు అర్హత ఉండి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ప్రయత్నించండి. వివాహాలు కానటువంటి వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేయండి. త్వరితగతిన వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేమికులకు కూడా ఇది ఒక అందమైనటువంటి మనం మాసంగా చెప్పుకోవచ్చు. అభిమానం ఆప్యాయత ఉంటాయి. గృహంలో కనుక తీసుకుంటే భార్యాభర్తల మధ్యన సఖ్యత బాగా ఉంటుంది. పెద్దవాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదించే పరిస్థితుల్లో ఉంటారు. పిల్లలు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విసిగించరు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి. మీకు కావలసినటువంటి వస్తువులు కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకు కావలసినటువంటి ఆర్థిక సౌలభ్యం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఏదైనా ప్లాట్లు కానీ ఇల్లు కానీ ఏదైనా కొనుక్కోవాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళకి లోన్ సదుపాయం కలుగుతుంది. మీరు ముందుకు సాగండి. ఏదైనా హోమాలు అట్లాంటి ఏదైనా అవసరమైతే మాత్రం చేయండి మీ దశను బట్టి. అశుభ దశ జరుగుతుంటే కొంచెం జాగ్రత్త పడాలి. ఆ రకంగా సాగేటువంటి ఈ మాసాన్ని ఆనందంగా స్వీకరించి ఆహ్లాదకరంగా సాగించండి. సెలవు మరి ఉంటాను. నమస్కారం.